Good afternoon, madam. Good afternoon. Good afternoon, madam. Good afternoon. Good afternoon, madam. Good afternoon. Good afternoon, madam. Good afternoon.
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మా. సినిమా జిఎస్టీ కదమ్మా చెప్తా అనింది. 2 టాపిక్స్ అయినాయి కదా. జిఎస్టీలో ఎన్ని టాపిక్స్ చెప్పినమ్మా? హలో మేడం 3యా? ఎస్ మేడం. ఓకే. తర్వాత హౌ టు ఎంటర్ ఇంటర్ స్టేట్ పర్చేజ్ అండర్ జిఎస్టీ ఇన్ టాలీ. ఇంటర్ స్టేట్కి సంబంధించినటువంటి ఓకేమ్మా. ఏం టాపిక్ ఏమి? హౌ టు ఎంటర్ ఇంటర్ స్టేట్ పర్చేజ్ అండర్ జిఎస్టీ ఇన్ టాలీ. ఇంటర్ స్టేట్ పర్చేజ్ అంటే మన ఆంధ్ర కదా, ఆంధ్ర కాకుండా ఇంటర్ స్టేట్ పర్చేజ్ చేస్తే ఏ విధంగా ఎంటర్ చేస్తాం, టాలీలో ఎంటర్ చేస్తాము. చూడండి, స్క్రీన్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది మేడం. ఓకే.
చూడండి, ఏ బిజినెస్ ఈజ్ బయింగ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ అనదర్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఇంటర్ స్టేట్ పర్చేజ్. ఇంటర్ స్టేట్ అంటే మన స్టేట్ కాకుండా వేరే స్టేటు వచ్చింది కదా. ఇది మన స్టేట్ కాకుండా వేరే స్టేట్కి మనము కొనుగోలు చేస్తే ఏ విధంగా అనేసి ఇంటర్ స్టేట్ పర్చేజ్ వేరొక స్టేటు కొనుగోలు అంటే ఏంటి అంటే ఏ బిజినెస్ ఈజ్ బయింగ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ అనదర్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఇంటర్ స్టేట్ పర్చేజ్. వేరొక రాష్ట్రం నుంచి మనము సరుకుల్ని కొన్నా లేదా సర్వీస్ అనేది పొందినా కూడా ఏమవుతుంది, అనదర్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఇంటర్ స్టేట్ పర్చేజ్ అనమాట. ఇంటర్ స్టేట్ పర్చేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎంటర్ప్రైజ్ ఫ్రమ్ కేరళ. ఎగ్జాంపుల్ వచ్చేసి కేరళ నుంచి అనుకోండి. ఎగ్జాంపుల్ నేషనల్ ఎంటర్ప్రైజ్ ఫ్రమ్ కేరళ ఈజ్ బయింగ్ ఆటో స్పేర్ పార్ట్స్ ఫ్రమ్ మాయా ట్రేడర్స్ ఢిల్లీ. అంటే ఇక్కడ ఏమన్నాడు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నేషనల్ ఎంటర్ప్రైజ్ ఫ్రమ్ కేరళ, కేరళ నుంచి కొనుగోలు చేస్తే అది ఎక్కడి నుంచి, ఫ్రమ్ మాయా ట్రేడర్స్ ఢిల్లీ. అలా మాయా ట్రేడర్స్ నుంచి కొనుగోలు చేసేది. దిస్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ ఇంటర్ స్టేట్ పర్చేస్ ఫర్ నేషనల్ ఎంటర్ప్రైజెస్. దిస్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ ఇంటర్ స్టేట్ పర్చేస్ ఫర్ నేషనల్ ఎంటర్ప్రైజ్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ కేస్ ఆఫ్, కనపడలేదేమో కదమ్మా సరిగ్గా, కనిపిస్తుందా ఇది మీకు? హలో, ఓకే. అంటే మీకు దాన్ని మళ్ళీ రాసుకోవడానికి కనిపిస్తుందా అని. ఇంటర్ స్టేట్ పర్చేస్ ఫర్ నేషనల్ ఎంటర్ప్రైజెస్. తర్వాత క్రియేట్ సప్లయర్ లెడ్జర్ ఫర్ ఇంటర్ స్టేట్ పర్చేజ్. This is like normal ledger creation, but you have to take care of the state of the supplier. This should be correct, otherwise the report will not be accurate. ఇక్కడ మా క్రియేట్ సప్లయర్ లెడ్జర్ ఫర్ ఇంటర్స్టేట్ పర్చేస్. మనం ఇక్కడ ఏం క్రియేట్ చేయాలా? సప్లయర్ లెడ్జర్. సప్లయర్ అంటే ఎవరు? సప్లయర్ అంటే ఎవరు మా? అదే క్రెడిటర్, అదే అడుగుతాను. క్రెడిటర్ సప్లయర్ లెడ్జర్ ఫర్ ఇంటర్ స్టేట్ పర్చేజ్. మనం ఎప్పుడైతే బయట నుంచి కొనుగోలు చేస్తామో అది ఆ విధంగా క్రెడిటర్స్ది, అది ఇంటర్ స్టేట్ పర్చేజ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేసి. దిస్ ఈజ్ లైక్ నార్మల్ లెడ్జర్ క్రియేషన్. ఇది కూడా ఏమే నార్మల్ లెడ్జర్ క్రియేషన్. మామూలుగా మనం ఏ విధంగా లెడ్జర్ క్రియేషన్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా చేస్తాం. బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద సప్లయర్. దిస్ షుడ్ బి కరెక్ట్, అదర్వైజ్ ద రిపోర్ట్ విల్ నాట్ బి అక్యురేట్. అంటే ఇక్కడ మనకు ఇప్పుడు టాలీలో అనేది మనం ఇది చేస్తాం కాబట్టి రిపోర్ట్ అనేది సరిగ్గా రాదు అనమాట. మనం మామూలుగా ప్రాసెస్ ఏ విధంగా అయితే వేస్తామో అదేవిధంగా, అంటే కంపెనీస్ అట్లాంటి వాటిల్లో అయితే బాగా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకు దాన్ని మనం క్రియేట్ చేసుకొని చూపించుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మనం లెడ్జర్ క్రియేషన్ చేస్తామో అదే విధంగా ఇక్కడ కూడా క్రియేట్ చేయాలంట. మొట్టమొదటిగా మనం ఏం చేస్తామా, ఈ దీంట్లో మనము మొట్టమొదటిగా ఏం చేస్తాము, టాలీలోకి పోయి స్టార్టింగ్ ఏం చేస్తాము, కంపెనీ క్రియేషన్ చేసుకుంటాం. కంపెనీని క్రియేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కంపెనీది? మాయా. Alt F1. ఓకే. ఇక ఏ కంపెనీ ఇచ్చినాడు చూడండి వాడు మీకు.
ఏ కంపెనీ ఇచ్చినాడమ్మా? విఘ్నేష్ ట్రేడర్స్ మేడం. ఓకే, మాయా ట్రేడర్స్, విఘ్నేష్ గారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎంటర్ప్రైజ్ ఫ్రమ్ కేరళ ఈజ్ బయింగ్ ఆటో స్పేర్ పార్ట్స్ ఫ్రమ్ మాయా ట్రేడర్స్. ఓకే, ఓ నువ్వు ఇక్కడ ఉండేది చెప్తున్నావా? ఓకే సరేలే, విఘ్నేష్ ఓకే, ట్రేడర్స్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ, గో టు గెట్వే ఆఫ్ టాలీ అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్ క్రియేషన్. ఇప్పుడు కంపెనీ క్రియేషన్ అయిపోయింది, అయితే ఆ కంపెనీని క్రియేషన్ చేసినాము. తర్వాత లెడ్జర్ క్రియేషన్ చేసేటప్పుడు మనము ఇక్కడ జిఎస్టీకి సంబంధించింది. ఓకే, జిఎస్టీకి సంబంధించింది కాబట్టి F11 ప్రెస్ చేయాలా. స్టాట్యూటరీ ఇక్కడ ఏం చేయాలా, ఏం చేయాలమ్మా ఇక్కడ మీకు గుర్తుందా? అది మళ్ళీ ఎప్పుడు ఉండదు, మనం ప్రతి ఒక్క దానికి కూడా ఆప్షన్స్ అనేటివి మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, కంపెనీ విఘ్నేష్ ట్రేడర్స్, స్టాట్యూటరీ అండ్ ట్యాక్సేషన్లోకి వచ్చినాం. మనకు కావాల్సింది ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించినటువంటి జిఎస్టీ ఇది చూపించాలి కదా, చూపించాలా వద్దా? ఈ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ చూపించాలి కదమ్మా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలా, ఎస్ ఎంటర్, తర్వాత ఎస్ ఎంటర్. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి, జిఎస్టీ దీంట్లో డీటెయిల్స్లో స్టేట్, ఏ స్టేట్ పెడదాం మీకు ఇక్కడ ఉండేదే చెప్పండి. అక్కడ కనిపిస్తుందా స్టేట్? కనిపిస్తుందమ్మా? స్టేటు కేరళ పెడదామా, కేరళ ఎంటర్. తర్వాత నంబర్, పిన్ నెంబర్ ఇక్కడ కింద ఉంది చూడండి, 33 AA CQ 314 5 R2 R129. ఓకే ఎంటర్. ఇన్వాలిడ్ స్టేట్ కోడ్ అట్ట, ఇక్కడ ఏముందో, ఏ స్టేట్ కోడ్ ఉందో అక్కడ, ఏం స్టేట్ ఉంది మా అక్కడ? ఏం లేదు, ఇడుంది చూడండి, చెన్నై. ఇది చెన్నై మా, అందుకే అది తీసుకోవడం లేదు. ఎనేబుల్ ట్యాక్స్ జిఎస్టీ క్లాసిఫికేషన్ సెట్, ఇక్కడ ఎస్. చూడండి, జిఎస్టీ డీటెయిల్స్ ఫర్ కంపెనీ విఘ్నేష్ ట్రేడర్స్, మనకు కావాల్సినటువంటిది ఎస్ పెట్టి, మళ్ళీ రేట్ కావాలంటే మళ్ళీ పెట్టుకుందాము, లెడ్జర్ క్రియేషన్ చేసుకుందాం. ఓకే, ఈవిడ ఎస్ పెట్టేసినాం. పెట్టిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి రావాలా, అకౌంట్స్ ఇన్ఫోలో, ఓకే ఎంటర్, లెడ్జర్ క్రియేషన్. మామూలుగా మనము ఏవైతే క్రియేట్ చేస్తామో అది క్రియేట్ చేసుకోవాలన్నమాట.
విఘ్నేష్ కంపెనీ. స్క్రీన్ కనిపిస్తుంది కదా? లేదు మేడం. లేదు మేడం. కనపడలేదా? అయ్యో, అప్పుడే కనిపించింది కదా? ఇంతకుముందు కనిపించింది కదమ్మా? అప్పుడు కనిపించింది మేడం, మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయింది, ఇప్పుడు కనిపిస్తుంది మేడం. ఓకే ఓకే. నాట్ రెస్పాండింగ్ అని వస్తాం. మామూలుగానే మనకు ఇప్పుడు ఇక్కడ లెడ్జర్ క్రియేషన్ అన్నప్పుడు విఘ్నేష్ పెట్టుకుందాం. విఘ్నేష్ ట్రేడర్స్, ఎంటర్. ఇక్కడ వస్తే సన్రీ క్రియేటర్, సన్రీ క్రియేటర్, ఎంటర్. తర్వాత మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్. ఇక్కడ చూడండి, మీకు దీంట్లో చూడండి, మా ఏముంది లెక్కలో చూడండి. ఇక్కడ ఈ డయాగ్రామ్ ఉందా లేదా? అక్కడ డయాగ్రామ్ ఉంది కదమ్మా. గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు అకౌంట్స్ ఇన్ఫో, గో టు లెడ్జర్ క్రియేట్. చూడండి పైన ఏముంది, విఘ్నేష్ ట్రేడర్స్ కనిపిస్తుందా? అది కనిపిస్తుంది మేడం. ఇక్కడ సరే, మీకు నేను స్క్రీన్ షాట్ నేను పెట్టినానే వాట్సాప్లో, అది విఘ్నేష్ ట్రేడర్స్. కనిపించలేదు. అందుకే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇదే ఉంది అక్కడ చూడండి. వాట్సాప్లో పెట్టినా కదమ్మా. సరే మేడం. ఉంది కదా అది. గో టు గెట్వే క్రియేట్ సప్లయర్ లెడ్జర్ ఫర్ ఇంటర్ స్టేట్ పర్చేజ్ అని ఉందా? దాని కింద ఉన్న డయాగ్రామ్ ఇది లేదమ్మా? శ్రావణి, శ్రావణి, హలో, వాట్సాప్ చూస్తారా? ఉంది మేడం, క్లారిటీగా లేదు మేడం ఫోటో. అందుకే ఇది ఇప్పుడు స్క్రీన్ షాట్. సరే మేడం. దీన్ని అక్కడ రాయాల. తీసుకున్న తర్వాత చూడండి, అండర్ గ్రూప్ సన్నీ క్రెడిటర్స్ ఉందా? తర్వాత మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అని ఉంది. ఉందమ్మా అక్కడ కూడా? ఎస్ ఉందా? లైట్ కనిపిస్తాను చూడండి, నాకు తక్కువ కనిపిస్తాను ఇక్కడ, మీకు అంతేలే. తర్వాత ఇది ఈ రెండు కూడా నో నేమ్.
ఇటు సైడ్ ఉన్నవి రెండు కూడా నోమా. తర్వాత ఇక్కడ అడ్రస్ అడిగినారు. నేమ్ ఉంది విఘ్నేష్ ట్రేడర్స్. అడ్రస్ వచ్చేసి అక్కడ రైట్ సైడ్లో వాడు ఏందో పెట్టాడు, నాకు కనపడలే. ఏదో సమ్ స్ట్రీట్ పెట్టినాడు మా. అమ్మా N24 24 అన్నా పిల్లై స్ట్రీట్ ఏదో పెట్టినాడు. ఎంటర్ 24 అన్నా పిల్లై స్ట్రీట్ అని. స్ట్రీట్ ఎంటర్. దాని తర్వాత చెన్నై ఇండియా అని పెట్టేస్తాం. చెన్నై ఎంటర్ ఇండియా. ఓకేమ్మా, చెన్నై ఇండియా ఎంటర్. స్టేట్ వచ్చి తమిళనాడు. ఎంటర్. స్టేట్ వచ్చి ఇండియాలోనే తమిళనాడు. టీ ప్రెస్ చేస్తే తమిళనాడు వస్తుంది. ఎంటర్. తర్వాత పిన్ కోడ్ కనపడే సావులు 6401 వీళ్ళు పిన్ కోడ్ అంట. ఎంటర్. తర్వాత ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ నో. ఎంటర్. తర్వాత ట్యాక్స్ ఎంటర్. ఇక్కడ సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ మా. అక్కడ అది స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదమ్మా ఇంతకుముందుది తీసుకున్నాం మేడం. ఓకే, ఇప్పుడు చూడండి దాని కిందనే ఎంటర్ జిఎస్టీ డీటెయిల్స్ యాజ్ బిలో అని ఉంది. మనం జిఎస్టీ బిల్ అక్కడ ఎస్ పెడతానే ఇది వచ్చింది మా. మనం క్రియేట్ చేసింది కాదు. ఆ దాంట్లోనే మనకి ఇంతకుముందు డయాగ్రామ్లో సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ అన్నప్పుడు ఎస్ పెడితే ఇక్కడ ఇది వచ్చింది. ఈ డయాగ్రామ్ కూడా ఉంది చూడండి కింద అక్కడ. అదైతే కనిపిస్తుంది మీకు కదా. చిన్నది ఒకటి ఉంది చూడండి మా. చిన్నది ఒకటి కనిపిస్తుందా? కనిపిస్తాను మేడం. ఓకే, అది ఇది దాంట్లో ఇది రాయాల. మీకు అక్కడ కూడా కనిపిస్తున్నాయి లేదు. ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకోండి మా. రాస్తా ఎప్పటికప్పుడు నోట్స్ రాస్తా ఉన్నారమ్మా? ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ ఏముంది? రెగ్యులర్ ఉంది. తర్వాత ఈజీ ఈ కామర్స్ ఆపరేటర్ నో అని ఉంది. తర్వాత ఇక్కడ రెగ్యులరే పెడతాం, ఎంటర్ ఇస్తాం. తర్వాత ఇక్కడ నో. తర్వాత కన్సిడర్ పార్టీ యాజ్ డీమ్డ్ ఎక్స్పోర్టర్ ఫర్ పర్చేజ్. ఓకే, ఈజ్ ఈ కామర్స్ ఆపరేటర్ నో. తర్వాత జిఎస్టీ యూఎన్ నెంబర్ ఉంది. పార్టీ టైప్ వచ్చి నాట్ అప్లికేబుల్. జిఎస్టీ నేమ్ ఎంటర్ చేస్తాం. జిఎస్టీ ఎన్ 33 AA CQ 314 5R 129 ఎంటర్. ఓకే, ఇప్పుడు అది ఇన్వాలిడ్ అంటాం.
129 1Z9 ఓకే. ఓకేమా. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఐజిఎస్టి లెడ్జర్, టు క్రియేట్ ఐజిఎస్టి లెడ్జర్. ఇప్పుడు ఇది 2 అయిపోయింది, మీకు పెట్టిండే దాంట్లో 2 అయిపోయింది. తర్వాత ఏముంది నెక్స్ట్ వన్, క్రియేట్ ఐజిఎస్టి లెడ్జర్ ఉందా ఆ పేజ్లో, సెకండ్ పేజ్లో కింద ఉందమ్మా. హలో ఉంది మేడం. ఓకే. ఉంది మేడం. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు, గెట్వే ఆఫ్ టాలీ, గో టు గెట్వే ఆఫ్ టాలీ, గో టు అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్, క్రియేట్. మళ్ళీ చూడండి, అకౌంట్స్ ఇన్ఫోలోనే గో టు గెట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, తర్వాత లెడ్జర్, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్స్, ఎంటర్, తర్వాత క్రియేట్. క్రియేట్లోకి వస్తే ఐజిఎస్టి లెడ్జర్, ఐజిఎస్టి, టు క్రియేట్ ఐజిఎస్టి లెడ్జర్. ఇప్పుడు నేమ్, ఇక్కడ నేమ్లో ఏం చేస్తాము, ఐజిఎస్టి, నేమ్లో ఏం వేస్తాము, ఐజిఎస్టి. థర్డ్ పేజ్ తిప్పుకోండి మళ్ళీ. అండర్ గ్రూపు, జిఎస్టీ అంటేనే అండర్ గ్రూప్ ఏంటిమా, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ఎంటర్. తర్వాత టైప్ ఆఫ్ డ్యూటీ, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, కనిపిస్తుంది కదా, టైప్ ఆఫ్ డ్యూటీ బార్ పెట్టి ట్యాక్స్ అన్నారు, దానికి ఏం పెడతాము, జిఎస్టీ పెడతాం. ఇక్కడ మనకుంది చూడండి, జిఎస్టీ ఒకటి, అదర్స్ ఒకటి, జిఎస్టీ, ఎంటర్. అర్థమైందమ్మా, అర్థమవుతుందా శ్రావణి? ఓకే. జిఎస్టీ. తర్వాత ట్యాక్స్ టైపు ఇక్కడ అడిగినాడు, తర్వాత ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ అఫెక్టెడ్, అది అవసరం లేదు. ట్యాక్స్ టైప్ ఉంది, ట్యాక్స్ టైప్ ఏంటి, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. ఓకే, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, ఎంటర్. ఇవి మనకు అవసరం లేదు. ఇన్వెంటరీ వాల్యూస్, పర్సంటేజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఇవేం అవసరం లేదు, అక్కడ ఉంది. అయితే ఇది డయాగ్రామ్, మీకు అక్కడ కనపడకపోతే ఇక్కడ తీసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి మా పర్సంటేజ్ తర్వాత ఇక్కడ మీకు ఏముంది, ఇక్కడ ఏముంది, నాట్ అప్లికేబుల్, డౌన్వర్డ్ రౌండింగు, నార్మల్ రౌండింగు, అప్వర్డ్ రౌండింగ్. మనకి నార్మల్ రౌండింగ్ ఇక్కడ ఇచ్చిండేదేమి, నార్మల్ రౌండింగ్, ఎంటర్. ఓకే. తర్వాత ఇక్కడ 1, రౌండింగ్ లిమిట్ వచ్చి 1. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మా మీరు. ఇక్కడ కనపడుతుందా మీకు ఈ పాయింట్, ఇక్కడ కనపడలే కదా, థర్డ్ది మా తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఓకే. తర్వాత ఇప్పుడు ప్రెస్ ఎంటర్ అండ్ యాక్సెప్ట్ ద స్క్రీన్, ఎంటర్ ఇచ్చేస్తాను. ఇచ్చేసేదా, యాక్సెప్ట్ చేసేసేదమ్మా. ఎంటర్ మా. ఓకే, యాక్సెప్ట్ చేసినాను. తర్వాత కింద ఏమిచ్చినాడు, పర్చేజ్ లెడ్జర్ క్రియేషన్ ఫర్ ఇంటర్ స్టేట్ పర్చేజ్ వోచర్ ఎంట్రీ. కింద ఏమన్నాడు, పర్చేజ్ లెడ్జర్ క్రియేషన్ ఫర్ ఇంటర్ స్టేట్ పర్చేజ్ వోచర్ ఎంట్రీ. ఇక్కడ టు క్రియేట్ పర్చేజ్ లెటర్ ఫర్ ఇంటర్ స్టేట్ పర్చేజ్, గో టు గెట్వే టాలీ. మళ్ళీ స్టార్టింగ్లోకి వస్తాం. వచ్చిన తర్వాత చూడండి, గో టు గెట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్, క్రియేట్, లెడ్జర్, క్రియేట్, ఎంటర్ ద డీటెయిల్స్ ఆర్ షోన్ బిలో. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు చూడమా, పర్చేజ్ ఐజిఎస్టి నేమ్ కింద వస్తాయి, పర్చేజ్ ఐజిఎస్టి, ఐజిఎస్టి, ఎంటర్. తర్వాత లెట్స్ ద నేమ్ దిస్ లెడ్జర్ యాజ్ పర్చేజ్ ఐజిఎస్టి. ఓకే. అండర్
పర్చేజ్ అకౌంట్, అండర్ వచ్చి పర్చేజ్ అకౌంట్, ఎంటర్. తర్వాత ఈజ్ జిఎస్టీ అప్లికేబుల్, ఈజ్ జిఎస్టీ అప్లికేబుల్. ఇక్కడ మనకి ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ అఫెక్టెడ్, టైప్ ఆఫ్ లెడ్జర్ ఉంది, ఇది మనకు అవసరం లేదు. తర్వాత ఇక్కడ జిఎస్టీ ఈ జిఎస్టీ అప్లికేబుల్ అక్కడ ఉంది చూడండి, అడే ఉందా, ఇది ఉంది కదా, ఈజ్ జిఎస్టీ అప్లికేబుల్ ఉందమ్మా? హలో, ఉంది మేడం. ఓకే, మీరు మాట్లాడకపోతే నాకు ఏమవుతుందంటే నెట్ పోయిందేమో అనిపిస్తుంది. ఈ జిఎస్టీ అప్లికేబుల్. తర్వాత ఎంటర్. ఇక్కడ వస్తే చూడండి, సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్, నో, ఓకే అది నోనే, ఎంటర్. తర్వాత టైప్ ఆఫ్ సప్లైస్, చూడండి మనకు బుక్లో ఏముంది, గూడ్స్ ఉంది, మనకు ఆల్రెడీ ఇక్కడ వస్తున్నాయా లేదమ్మా, రిలేటెడ్ వస్తున్నాయా లేదా? టైప్ ఆఫ్ సప్లై అన్నారు, ఇక్కడ మన బుక్లో ఏముంది, టైప్ ఆఫ్ సప్లై వచ్చి గూడ్స్, అదే ఎంటర్ ఇస్తాం. ఓకే, తర్వాత ఇచ్చిన తర్వాత ఇంతమ్మా, ఇది స్క్రీన్ షాట్ తీసుకునేసేయండి. ఇంకోటి ఉంది చూడండి, మొత్తం ఎన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇది తీసుకోండి మా, అది కూడా కనపడలేదు, 4th వన్ ఇది. తీసుకున్నారా? ఎస్ మేడం. ఓకే, ఎంటర్ ఇచ్చేసి ఎక్కడికి రావాలి మనము, బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చి ఇప్పుడు ఇంటర్స్టేట్ జిఎస్టీ ఈజ్ ద ట్యాక్స్ అట్రాక్టెడ్ బై ఇంటర్స్టేట్ పర్చేజ్. ఇంటర్స్టేట్ పర్చేజ్ వోచర్ ఎంట్రీ. వోచర్ ఎంట్రీ. ఇక్కడ మనం ఏం చేస్తామో అకౌంటింగ్ వోచర్ క్రియేషనే ఉంటుంది. అయితే ఎంటర్ సప్లయర్ ఇన్వాయిస్ నంబర్, ఎంటర్ పార్టీ అకౌంట్ నేమ్, ఎంటర్ పర్చేజ్ లెడ్జర్, ఎంటర్ నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ అండ్ రేట్, ప్రెస్ ఎంటర్ ట్వైస్ టు సెలెక్ట్ ట్యాక్స్ లెడ్జర్ అండ్ సెలెక్ట్ ఐజిఎస్టీ ట్యాక్స్ లెడ్జర్ ఈజ్ క్రియేటెడ్ అర్లియర్. ఇవన్నీ కూడా మనం ఏమి అంటే ఇప్పుడు మనము క్రియేట్ చేసుకోవాలి, మొత్తం మనకు కావాల్సినటువంటివి క్రియేట్ చేసుకున్నాము అంటే ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. ఓకేమా, మనకు కావాల్సినటువంటివి క్రియేట్ చేసుకోవాలి, ఏం కావాలో అవి క్రియేట్ చేసుకోవాలి. మొట్టమొదటిగా ఇది అంతా అయింది, మనము ఐజిఎస్టీ అవన్నీ క్రియేట్ చేసుకున్నాము. తర్వాత లెడ్జర్లో మనకేం కావాలో అవి క్రియేట్ చేసుకున్నామంటే మనము ప్రాబ్లంలోకి పోవచ్చు అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇప్పుడు పేమెంట్ చూపించాను కదా, అకౌంట్ వోచర్ పేమెంట్ షార్ట్ కట్ కీస్ ఇవే అనమాట. షార్ట్ కట్ కీస్ సేమ్ F8. ఓకే, F8 ఏముంది ఇక్కడ ఉంది చూడండి, సేల్స్. మీకు అక్కడ చూపిస్తా ఉందా లేదా చూడండి, లాస్ట్ డయాగ్రామ్ చూడండి మా, రెఫరెన్స్ నంబర్ అదేమన్నా మీకు కనిపిస్తుందా నంబరు, మనం ఏదంటే అది కొడితే రావు. కనిపిస్తుందమ్మా? హలో మాయ్ షరీఫా, మేడం కనిపించలేదు మేడం. ఇది కనిపించలేదా? ఇది కనపడలేదు, ఆడ కనపడలేదంటవా? ఇది కనిపిస్తుంది కదా, ఇది కనిపిస్తాను మేడం. ఓకే, రెఫరెన్స్ నంబరు ఇప్పుడు మనకు లాస్ట్ డయాగ్రామ్ ఇది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకునేసేయండి. ఉండండి, కొంచెం ఏదన్నా ఎంటర్ చేస్తాం. రెఫరెన్స్ నంబర్ అడిగినారు, మన దగ్గర ఏముంది రెఫరెన్స్ నంబరు, ఏదో ఒకటి పెడదాం, చూస్తాం. ఎంటర్
తర్వాత పార్టీ అకౌంట్ నేమ్. పార్టీ నేమ్ ఏమి మనము విఘ్నేష్ కదా, విఘ్నేష్ ట్రేడర్స్. ఓకే, విఘ్నేష్ ట్రేడర్స్ ఎంటర్. తర్వాత ఏముంది, కరెంట్ బ్యాలెన్స్, సేల్స్ లెడ్జర్. సేల్స్ లెడ్జరు సేల్స్ లెడ్జర్ అని ఉంది. పర్చేస్ ఐజిఎస్టీ మేడం. ఓకేమా? పర్చేస్ ఐజిఎస్టీ. పర్చేజా? ఎస్ మేడం. జిఎస్టీనా? ఐజిఎస్టీ. ఓకే, ఇది పడడం లేదు. సేల్స్ లెడ్జర్ అని ఉంది, అది మారడం లేదు. విఘ్నేష్ ట్రేడర్స్. ఓకే, ఎంటర్. విఘ్నేష్ ట్రేడర్సే అది. తర్వాత దీంట్లోకి వస్తే డెలివరీ నోటు, డిస్పాచ్ డాట్ నెంబర్, ఓకే, బిల్ ఆఫ్ ల్యాండింగ్, మోటార్ వెహికల్ నెంబర్, ఇవన్నీ అడుగుతాను. ఇవి పెట్టాలమ్మా మనము, మనకేం లేవు. అర్థమైందా? క్యాష్ అడ్రస్, బయర్స్ డీటెయిల్ చూడండి. క్యాష్ అడ్రస్ అన్నారు, బయర్స్. మనం ఇందాక అడ్రస్ ఇది చేసినాం చూడండి మా, చెన్నై అవి, దానికి సంబంధించింది. అవన్నీ ఇది ఎంటర్ ఇచ్చినామంటే మనం ప్రాబ్లం వేసేటప్పుడు ఇవి తెలుస్తాయి. ఇక్కడ సేల్స్ లెడ్జర్ రావాలి. ఏదున్నా ఉన్నీలే, మనం మార్చితే ఏమవుతుంది, మనం ఏదో ఒకటి జన్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటే అదే ఇప్పుడు మనకు అక్కడ నెంబర్స్ లేవు కదా, నెంబర్స్ లేవు కదమ్మా, కాబట్టి మనకు ఇది రాదు. ప్రాబ్లం వేసేటప్పుడు తెలుస్తుంది. మీరు అప్పుడే ఉన్నటువంటిది స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. ఎస్ మేడం. అంతేమ్మా, ఇది టాపిక్. రేపు జిఎస్టీకి సంబంధించినటువంటి ప్రాబ్లం వేద్దాం, సరేనా? సరే మేడం. ఇది ఉందా జేకేసీయా? లేదు